వర్సిటీలో ఇంకా టెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీగానే మోహరించారు. హెచ్సియులో ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటో వివరించేందుకు సంపత్ క్యాంపస్ లో ఉన్నారు. సంపత్, క్యాంపస్ లో పరిస్థితి ఏంటి? విద్యార్థులు ఏమంటున్నారు? అధికారులు ఏమంటున్నారు? వయస్సు నిండని ముక్కుపచ్చలారని రోహిత్ ఆత్మహత్య చేసుకోవడంతో ఊహించని రీతిలో దాదాపు ఏళ్ల తరబడి ఇక్కడ తోటి విద్యార్థులతో గడిపాడు. చాలా యాక్టివ్గా ఉండేవాడు. 2 సార్లు సిఎస్ఆర్ఐ కంప్లీట్ చేసిన తర్వాత ఫెలోషిప్ కూడా అనుకుంటున్నాడు. మధ్యతరగతి కుటుంబంలో గుంటూరు జిల్లా గురజాలలో జన్మించిన రోహిత్ ఆత్మహత్యకు వెనుక కారణాలు భిన్న కోణాలు వినిపిస్తున్నాయి. విద్యార్థులకు మంచి విద్యను అందించడంలో, అలాగే సొసైటీకి మంచి మేధావులను అందించాల్సినటువంటి క్యాంపస్లో రాజకీయాలు పేటరేగుతున్నాయి. సామాజిక కోణంలో కావచ్చు, దాంతోపాటుగా ఇటు యూనివర్సిటీలో ఉన్నటువంటి వింగ్స్ కావచ్చు, చాలా వరకు ఇవన్నీ వివాదాలకు తెరతీస్తున్నాయి. రీసెంట్గా ఇప్పుడు జరిగినటువంటి ఘటనలతో పాటుగా ఈరోజు జరిగినటువంటి రోహిత్ ఘటన మొత్తానికి అనేక ప్రశ్నలకి సవాల్ విసురుతోంది. ఏదేమైనా 5 పేజీల సూసైడ్ నోట్ రాసిన రోహిత్ దాంట్లో చాలా క్షోభను అనుభవించినట్టుగా మొత్తం రాయడం జరిగింది. దీంతో దాదాపు అంటే తన హృదయానికి తన శరీరానికి మధ్యన ఘర్షణ జరుగుతోంది. ఈ పుట్టడమే నా తప్ప, ఈ కులంలో పుట్టడమే తప్ప అన్నటువంటి వ్యాఖ్యలను రాయడం మొత్తం కూడా ఇటు మేధావుల్ని, దాదాపు పలువురు విద్యార్థి సంఘాలని వేలు చూపుతున్నాయి. ఏదేమైనప్పటికీ జరిగినటువంటి ఘటన పైన విచారణ జరపాల్సినటువంటి అధికారులు కానీ, లేదంటే మిగతా సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించిన పెద్దలు కానీ ఇప్పటివరకు నోరు విప్పకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వేలాది మంది, వందలాది మంది పోలీసులను మోహరించి ఈ క్యాంపస్ను మొత్తం కూడా అదుపులోకి తీసుకున్నారు. అడుగు తీసి అడుగు పెట్టకుండా విద్యార్థుల్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే విద్యార్థులకు తమతో పాల్గొన్నటువంటి విద్యార్థిని అంత హుటాహుటిన సస్పెండ్ చేయడం, తర్వాత 14 రోజుల పాటు తాము ప్రొటెస్ట్ చేస్తున్న కనీసం సంప్రదింపులు కానీ, లేదంటే ఈ ఘటన పైన మాట్లాడడానికి కానీ ఎవరు రాలేదు. దీనికి తోడుగా కేసులు బనాయించారని చెప్తున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు బనాయించడం, అలాగే కోర్టు మెట్లెక్కారు. మొత్తం కూడా చాలా మానసిక వేదకు గురి చేశారు. దీంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు కూడా క్యాంపస్కు సంబంధించి వీసీ కానీ, రిజిస్ట్రార్ కానీ, లేదంటే తమ తరఫున ఎవరిని కూడా పంపించలేదు. అర్ధరాత్రి వరకు విద్యార్థులంతా దాదాపు మొత్తం కూడా అన్నపానీయాలు మానేసి మొత్తం కూడా ఇక్కడే ధర్నాకు దిగారు. అర్ధరాత్రి నుంచి ఇక్కడే బైఠాయించారు. నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డ తర్వాత అది గుర్తించినటువంటి విద్యార్థులు అక్కడికి వెళ్లి డెడ్ బాడీని బయటకు తీసుకొచ్చారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. తర్వాత తమ గురించి పట్టించుకున్న నాదుడు లేదనేది తెలుస్తోంది. అలాగే రోహిత్ మరణానికి సంబంధించి కానీ, దానికి సంబంధించి ఎలా జరిగిందనేటువంటి ఆ షాక్ న్యూస్ ఉన్నటువంటి తల్లికి కూడా కనీసం ఓదార్పు చెప్పడానికి కూడా ఎవరు అన్నటువంటి పరిస్థితి. ఏదేమైనా చాలా హృదయ విదారకంగా క్యాంపస్ మొత్తం కూడా మారిపోయింది. ప్రస్తుతం మనతో పాటుగా 14 రోజుల పాటు వాళ్ళతో పాటుగా నిరాహార దీక్షలో కూర్చున్నారు. దాంతో పాటుగా ఈ ఎపిసోడ్ మొత్తం పైన కూడా ఐడియా ఉన్నటువంటి విద్యార్థి సంఘం సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది? వాస్తవానికి ముజఫర్ నగర్ దళితులు, ట్రైబల్స్, ముస్లిం రైట్స్ కోసం ఢిల్లీలో ఒక స్క్రీనింగ్ చేస్తూ ఉంటే దాన్ని ఏబీపీ అడ్డుకున్నది. దాన్ని నిరసిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆగస్టు 3వ తారీఖున ఇక్కడ ఒక ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ నచ్చక ఏబీపీ అధ్యక్షుడు సుశీల్ కుమార్ పోయి ఫేస్బుక్లో అంబేద్కర్ స్టూడెంట్స్ గుండాలారా, మీరు ఈ దేశ ద్రోహులు అనుకుంటా రాయడం జరిగింది. ఆయన రాసిన దానికి ఆ రోజు ఉదయం నుంచి ఆయన లేడు. 10 గంటలకు పోయి 30 మంది విద్యార్థులను అడిగాము, ఎందుకు రాసావు ఏందని అడిగితే ఆయన సెక్యూరిటీ వాళ్ళని పిలిస్తే సెక్యూరిటీ వాళ్ళ ముందే అపాలజీ లెటర్ రాయమంటే రాశాడు. తెల్లారి ఉదయం 7 o'clock హాస్పిటల్లో పోయి నన్ను కొట్టారు, నన్ను చంపడానికి వచ్చారని చెప్పి ఐసీయూలో పడుకొని నాకు ఊపిరి ఆడతలేదని చెప్పి రాజాసింగ్, రామచంద్రరావు, చాలామంది బీజేపీ నాయకులు ఒక ఆర్ఎస్ఎస్ హాస్పిటల్లో పండుకొని యాక్టింగ్ చేశాడు. దానికి వైస్ ఛాన్సలర్ ఎటువంటి విచారణ లేకుండా ఒక సెమిస్టరు సస్పెండ్ చేశాడు. మేము అన్నాము, ఎందుకు చేస్తూ ఉన్నారు సార్, విచారణ జరపండి, ఏం జరిగిందో తెలుసుకోండి అంటే చెప్పలేదు. మేము 2 రోజులు ధర్నా చేస్తే ఆ సస్పెండ్ ఎత్తేసాడు. మళ్ళీ కొత్త వీసీ పొదిలే అప్పారావు గారు వచ్చారు. వారు వచ్చి మళ్ళీ ఎటువంటి విచారణ లేకుండా వాళ్ళని మొత్తం క్యాంపస్ నుంచి సాంఘిక బహిష్కరణ చేయడం జరిగింది. ఎందుకు సార్, ఏమిటి సాంఘిక బహిష్కరణ అంటే? హాస్టల్లో ఉండొద్దు, ఎక్కడైనా నలుగురు కలిస్తే వాళ్ళతో మాట్లాడొద్దు, ఓన్లీ లైబ్రరీ మీ డిపార్ట్మెంట్ హెడ్తోనూ గైడ్తోనూ కలిసే వెళ్ళండి, దయచేసి క్యాంటీన్స్లో కానీ, స్టూడెంట్ యాక్టివిటీస్లో కానీ, అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఏదైనా అడిగేదానికి కానీ మీరు పోవద్దని సాంఘిక బహిష్కరణ. దానికి నిరసిస్తూ యూనివర్సిటీలో 15 సంఘాలు ఉన్నాయి. ఏబీపీని మినహాయించి 14 విద్యార్థి సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఆ విద్యార్థులకు మద్దతు
మద్దతుగా ర్యాలీలు, రాస్తోరోకలు, నిరసన కార్యక్రమాలు, రౌండ్ టేబుళ్లతో పాటు నిరాహార దీక్షలకు కూర్చొని వాళ్లకు ఓపెన్ స్లీపింగ్ నైట్ అని చెప్పి వాళ్ళకు సాలిడారిటీగా చలిలో వాళ్ళు పండుకుంటారని మేము పండుకున్నాం. వాళ్ళకు మద్దతుగా చేస్తూనే మమ్మల్ని మేము హింసించుకుంటున్నాం, ఏమి వీళ్ళకు తగులుతలేదని మేము అడ్మినిస్ట్రేషన్ బంద్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి సిఐ రమేష్ కుమార్ గారు ఫోన్ చేసి మీరు దయచేసి వాళ్ళ ఇబ్బంది కలిగించకండి అంటే వైస్ ఛాన్సలర్ మాట్లాడుతా అంటే పోయినాం. పోగానే ఆయన ఏమంటాడు, కోర్టులో ఉంది కేసు, నా చేతుల్లో సంఖ్యలను కట్టేశారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ పాలక మండలి తీసుకున్న నిర్ణయం నేనేం చేయాలన్నారు. వెంటనే మా విద్యార్థులు 5 సస్పెన్స్ అయిన రోహిత్ వేముల, ప్రశాంత్, సుంకన్న, శేషయ్య, విజయ్కి వచ్చి చెప్పాం ఇది జరిగింది, వైస్ ఛాన్సలర్ ఇట్లున్నాడు అంటే రిజిస్ట్రార్ మాట్లాడినంటే మాట్లాడతలేరు, వాళ్ళు ఏం స్పందిస్తలేరు. ఇక్కడ దళిత ప్రొఫెసర్లు 50 మంది ఉన్నారు, వాళ్ళు వస్తలేరు. ఇది యూనివర్సిటీ కొంత సిటీకి దూరంగా ఉండడంతో ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఒక ధైర్యం చెప్పే నాదుడే లేనటువంటి పరిస్థితుల మధ్య ఆవేదన చెంది వైస్ ఛాన్సలర్ స్పందన లేక ఒకవైపు బండారు దత్తాత్రేయ గారు యాంటీ నేషన్ అని రాశారు. మేము సంఘ విద్రోహక, జాతి విద్రోహక, నక్సలైట్లమా, మేము తీవ్రవాదులమా, ఉగ్రవాదులమా అంటే మా రైట్స్ని, విద్యార్థి హక్కులను అడిగితే ఈ సమాజంలోని ఈ యొక్క యూనివర్సిటీ సమసమాజ భావనకు ఉండేటువంటి యూనివర్సిటీ, ఒక ప్రగతిశీల భావాలతో ఉండేటువంటి యూనివర్సిటీలో కూడా మా హక్కులను అడగొద్దా? మేము మిమ్మల్ని ప్రశ్న చేస్తే మిమ్మల్ని క్వశ్చన్ చేసినాం, ఏం క్వశ్చన్ చేసినాం సార్, మమ్మల్ని విచారణ జరపండి, విచారణ జరిగినాక మీరు ఏ శిక్ష విధించినా మేము సరే అన్నాం. విచారణ జరపడమే కాదు, కనీసం ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. నేను ఢిల్లీలో ఉన్నా, నేను వేరే ముంబైలో ఉన్నా అనుకుంటా వైస్ ఛాన్సలర్ ఏమంటాడంటే, మేము అడుగుతా ఉంటే నన్ను ఎన్డీఏ గవర్నమెంట్ అపాయింట్ చేసింది, నేను వాళ్ళకి సమాధానం చెప్పాలి, మీకు కాదంటాడు. ఎన్డీఏ గవర్నమెంట్ అపాయింట్ చేస్తే మీరు ఎన్డీఏ గవర్నమెంట్కు వైస్ ఛాన్సలరా, మాకు వైస్ ఛాన్సలరా? ఇవాళ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి ఉన్నారా, ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళకు ఉన్నారా? ఆయనకు బండారు దత్తాత్రేయ కానీ, వెంకయ్య నాయుడు కానీ, రామచంద్రరావు గారు, రాజాసింగ్ వాళ్ళు వాళ్ళకు చెంచాగా మారిండు వైస్ ఛాన్సలర్. మా విద్యార్థుల సమస్యను పరిష్కరించే ప్రయత్నం కూడా చేయలే. ఇవాళ కనీసం రోహిత్ వేములను ఒక్కసారి వచ్చి ఏం జరిగిందో తెలుసుకొని ఉంటే ఇవాళ రోహిత్ వేముల బతికేటోడు. ఇవాళ కనీసం వాళ్ళ కొడుకులో, వాళ్ళ బిడ్డలో చనిపోతే ఆ బాధ ఏందో, ఆవేదన ఏందో తెలియజేస్తుంది. మొట్టమొదటిసారి ఒక దళిత కుటుంబం నుంచి మొదటి జనరేషన్ పిల్లవాడు రోహిత్ వేముల. చాలా ఇంటెలిజెంట్. తను CSIR ఫెలోషిప్ 2 సార్లు సాధించిండు. ఆయన ఏదైనా రాస్తే, ఒక లెటర్ రాస్తే దానిపైన సార్లు కూడా ఆలోచించేటువంటి వాడు. అటువంటి విద్యార్థి ఇవాళ ఒక డైనమిక్ స్టూడెంట్ని మేము కోల్పోయాం. ఇవాళ రోహిత్ వేముల కొత్త కాదు, గతంలో మాదారి వెంకటేష్, పుల్యాల రాజు, సెంథిల్ కుమార్, బాలరాజు అందరినీ మీరు మాదిగోలు చదివేందుకు, మీరు గొల్లోలు చదివేందుకు అని మాట్లాడి మమ్మల్ని చంపుతా ఉన్నారు. ఎంతమందిని చంపుతారు? ఈ కుల మతోన్మాదం వెళుతున్నటువంటి ఈ హైందవ సమాజంలో, ఈ యూనివర్సిటీలో మేము బ్రతకడమే ఒక నిరసనగా బ్రతుకుతున్నటువంటి క్యాంపస్ లోకి వచ్చేటప్పుడు మంచి ర్యాంకులతో మంచి విద్య కోసం వస్తున్న విద్యార్థుల మధ్య ఇట్లాంటి ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది? దీంట్లో దాదాపు అంటే వీసీలు కానీ, కౌన్సిలింగ్ కానీ, లేదంటే కమిటీలు కానీ ఇట్లాంటివి ఏం లేవా? దాదాపు ఎట్లా ఉంది? మేము ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలో చదవాలనే ఒక కళతో వచ్చిన మిత్రుడు రోహిత్ వేముల. గొప్ప పేరున్నది, చాలా బాగుంటుందట అంటే యూనివర్సిటీకి వస్తే, కానీ ఇవాళ ఆయన మరణంతో అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించలే. చాలా గొప్పగా చదువుకోవాలని, ఈ దేశంలో ఉన్నటువంటి టాప్ 10 యూనివర్సిటీలలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి అనుకునే ఆశతో, ఎంతో ఆ యొక్క ఆశయంతో వచ్చినటువంటి విద్యార్థి ఇవాళ వాళ్ళ తల్లి తను సైన్స్ చదువుకోవాలని చాలా ఆశపడ్డాడు, తను గొప్పగా చదువుకోవాలని చాలా కష్టపడి ఇక్కడ సీట్ సాధించిండు అని చెప్తా ఉన్నది. ఆయన తన నోట్లో కూడా రాసిండు, నేను నా పుట్టుక నా చేతిలో లేదు కదా, నేను ఏ కులంలో పుట్టానో ఏమో కానీ ఇక్కడ నన్ను మనుషులుగా, మా ప్రొఫెసర్లు మనుషులుగా చూస్తలేరు, నేను పుట్టడం ఆ కులంలో నా తప్ప, నేను చేసిన తప్ప అని రాసుకున్నాడు. ఆయన అప్పటికి ఒక మాట అన్నాడు, నేను ఈ యూనివర్సిటీలలో సైన్స్లో చదవడం నా కళ, నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా, కానీ నా మనసుకు, నా శరీరానికి ఒక ఘర్షణ జరుగుతూ ఉన్నది. ఒకవైపు నేను చదువు వైపు ఆశ చూపుతున్నా, కానీ రెండో వైపు నన్ను ఈ వివక్షత, కుల వివక్షత వెంటాడుతూనే ఉన్నది. ఒక అంబేద్కర్ భావజాలాన్ని ప్రచారం చేసుకుంటా సిద్ధాంతపరంగా రాజకీయం చేయడం. విద్యార్థి సంఘాలు అన్నాక ఇక్కడ ఎలక్షన్స్ నడుస్తూ ఉంటాయి, విద్యార్థుల మధ్య ఘర్షణలు, సంఘర్షణలు సాధారణంగా ఉంటాయి. దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత అడ్మినిస్ట్రేషన్ పైన ఉంటుంది. ఇవాళ అడ్మినిస్ట్రేషన్లో ఎవరికి ఎన్నిసార్లు చెప్పినా మమ్మల్ని పట్టించుకోకపోలే. మేమంటా ఉన్నాం, బీజేపీ వాళ్ళు ఎందుకు మా పైన కక్ష కట్టారు, యూనివర్సిటీ జ్ఞానాలకు నీలేయాలన్నటువంటి యూనివర్సిటీ పైన ఎందుకు కక్ష కట్టారు? ఇవాళ 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏబీపీ గెలుస్తలేదని, దాన్ని తేవాలని రామచంద్రరావు గారు కుట్రమని అంతింత హంగామా చేయలే. మేము ఒకటే అంటా ఉన్నాం, మేము విద్యార్థులను తలుచుకుంటే బీజేపీ నాయకులు హైదరాబాద్లో ఒక్కళ్ళు కూడా తిరగలేరు. మేము తలుచుకుంటే హైదరాబాద్లో మీ కార్యాలయాలన్నీ పగలగొడతాం. మేము తలుచుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రేపు GHMC ఎలక్షన్లో కూడా మా విద్యార్థి రోహిత్ వేముల చావు కారణమైన బీజేపీని ఓడించమని పిలిపిస్తాం. మేము తలుచుకుంటే ఇవాళ బీజేపీ, RSS, BJYM కార్యకర్తలు కానీ ఎక్కడ కనిపిస్తే మాత్రం మేము దారుణంగా చెప్పగలం, మా దళితులను, గిరిజనులను ఎందుకు చంపుతా ఉన్నారు, ఎందుకంటే
కక్ష కట్టారు. సమాజాన్ని మార్చాల్సినటువంటి యూనివర్సిటీలో కులమతోన్మాదం ఏంది, మీ రాజకీయాలు ఏంది, అడ్మినిస్ట్రేషన్ అనేది అటానమస్ లాంటి బాడీ, కానీ ఇలా ఎందుకు తెస్తా ఉన్నారు? ఏమన్నాము, మమ్మల్ని విచారణ జరిపించి శిక్ష ఏమంటే ఆఖరికి మా చావుతోని మమ్మల్ని శిక్ష చేశారు. ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, మా రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం. మా రోహిత్ వేముల కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలి, ఎక్స్గ్రెస్ ఇవ్వాలి, అటువంటి చావులు జరగకుండా వైస్ ఛాన్సలర్ హామీ ఇవ్వాలి. లేదంటే వైస్ ఛాన్సలర్ తక్షణమే ఆయన సస్పెండ్ చేయాలి. ఏదైతే ఆయన అన్నాడో ఎన్డీఏ గవర్నమెంట్ అపాయింట్ చేసిందో అదే ఎన్డీఏ గవర్నమెంట్ ఆయనని తీసివేయాలి. బండారు దత్తాత్రేయ గారిని తీసేయాలి, రామచంద్రరావు గారిని సస్పెండ్ చేయాలి. ఏదైతే సుశీల్ కుమార్ కేసు పెట్టిండో ఆ సుశీల్ కుమార్ మా విద్యార్థికి చావు కారకుడే సుశీల్ కుమార్ ని చూసుకుంటే ఈ క్యాంపస్ లో మేము తిరగలేం. ఆయనను తక్షణమే యూనివర్సిటీని సస్పెండ్ చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్ నెరవేరని ఎడల మేము పెద్ద ఎత్తున పోరాటానికి యూనివర్సిటీ విద్యార్థులం బయటకు వస్తాం. బీజేపీకి వ్యతిరేకంగా మా శాయశక్తుల ప్రయత్నం చేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పండి, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఏమైనా చేశారా సస్పెన్షన్ కు ముందు, లేదంటే డైరెక్ట్ గా ఇట్లాంటి చర్యలు తీసుకున్నారా? దీనిపైన మీరు ఆ ఇష్యూ జరగగానే ప్రాక్టోరియల్ బోర్డులో ఒక ఎంక్వైరీ చేశారు. అందరు స్టూడెంట్స్ని ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఎటువంటి వైలెన్స్ జరగలేదు సుశీల్ కుమార్ మీద. మెడికల్ ఆఫీసర్ కానీ యూనివర్సిటీ సెక్యూరిటీ ఆఫీసర్స్ కానీ ఎటువంటి వైలెన్స్ జరగలేదని క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత ఆ ప్రాక్టోరియల్ బోర్డు బీజేపీకి అనుగుణంగా లేదని అది మార్చేసి ఇంకో ఎంక్వైరీ పెట్టేసి అందులో మళ్ళీ వీళ్ళంతా మాట మార్చారు. సెక్యూరిటీ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళంతా మాట మార్చి మళ్ళీ వైలెన్స్ జరిగిందేమో మాకు తెలియదేమో అన్నట్టు రాశారు ప్రాక్టోరియల్ బోర్డులో. తర్వాత దాన్ని బేస్ చేసుకొని సస్పెండ్ చేశారు వాళ్ళని. 1 సెమిస్టర్ సస్పెండ్ చేస్తే మేము వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ చేసి 2 రోజులు ప్రొటెస్ట్ చేసి ఆ సస్పెన్షన్ని రివోక్ చేస్తే ఇంకో కమిటీ వేశారు. దాని మీద ఎంక్వైరీకి ఇంకో కమిటీ వేశారు. తర్వాత ఆ కమిటీలో ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ రిప్రజెంటేషన్ ఉన్న ప్రొఫెసర్స్ ఒక్కరు కూడా లేరు. స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ లేరు. అంతా డామినెంట్ కాస్ట్ ప్రొఫెసర్స్ మాత్రమే ఉన్నారు ఆ కమిటీలో. అది కూడా దిస్ కమిటీ ఈజ్ నాట్ ఎఫెక్టివ్ ఇనఫ్ అని చెప్పేసి ఆ కమిటీని కూడా తీసేసి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఈ కేసు పెట్టారు. ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అసలు ఏ ఎంక్వైరీ చేయకుండా ఒక్కరిని కూడా వెళ్ళి ఒక స్టూడెంట్ని కూడా తీసుకొచ్చి అసలు ఏం జరిగింది అని అడగకుండానే ఇటువంటి డెసిషన్ తీసుకున్నారు. 14 రోజుల పాటు ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేసే సందర్భంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ, ఎవరి దగ్గరికి వెళ్ళడం కానీ, సంప్రదింపులు కానీ జరిగాయా, లేదంటే వాళ్ళు ఏమైనా రాలేదా? ఫస్ట్ ఇది మాకు తెలియగానే ఇట్లా సస్పెన్షన్ ఇలా సోషల్ బాయ్కాట్ చేశారని తెలియగానే అన్ని ఆర్గనైజేషన్స్, అన్ని ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఆర్గనైజేషన్స్ అన్ని వీసీ ఛాంబర్లోకి వెళ్ళి వీసీతో నెగోషియేట్ చేశాయి. అసలు ఏమైంది, ఎందుకు ఎంక్వైరీ చేయకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు అని అడిగితే నా చేతిలో ఏం లేదు, అది హైకోర్టుకి వెళ్ళిపోయింది. సుశీల్ కుమార్ వాళ్ళ అమ్మ ఇంకెవరో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు హైకోర్టులో. ఇంకా నా చేతిలో ఏం లేదు, అంతా ఇంకా హైకోర్టే చూసుకుంటుంది. హైకోర్టు ఏం చెప్తే నేను అది చేస్తా, బీజేపీ ఏం చెప్తే నేను అది చేస్తా. అది తర్వాత కూడా ఈ 2 రోజుల ముందు ఆక్యుపై అడ్మినిస్ట్రేషన్ అని ఒకటి జరిగింది. అందులో 2 రోజులు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో అక్కడే ఉండి అసలు ఏం తినకుండా అక్కడే పడుకొని తర్వాత నెక్స్ట్ డే వీసీ ఆ రోజు అక్కడ లేడు. నెక్స్ట్ డే వీసీ వచ్చిన తర్వాత ఇంకా మమ్మల్ని అందరినీ పోలీసుల భయం పెట్టి వెనక్కి పంపించేసి తర్వాత నెగోషియేషన్ మళ్ళీ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రిప్రజెంటేటివ్స్ అందరూ మళ్ళీ వైస్ ఛాన్సలర్ ఆఫీస్కి వెళ్ళారు. కానీ అతను మళ్ళీ అదే చెప్తున్నాడు, హైకోర్టులో ఉంది, నేను ఇంకేం చేయలేను. మొత్తానికి దాదాపు ఒకవేళ ఈ 14 రోజుల పాటు ప్రొటెస్ట్ చేసిన నేపథ్యంలో వాళ్ళు ఒకవేళ సస్పెన్షన్కి గురైన సందర్భంలో ఒకవేళ అటు విద్యార్థులకు సంబంధించి ఇరు వర్గాలకు సంబంధించి పిలిచి దాదాపు కూర్చోబెట్టి మాట్లాడినా, లేదంటే నిజంగానే ప్రొఫెసర్స్ కానీ లేదంటే వీసీ కానీ చొరవ చూపి ఉంటే ఇంత అఘాయిత్యం జరిగి ఉండేది కాదనేది విద్యార్థుల మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనా క్యాంపస్లో ఉన్నటువంటి చిన్నపాటి వివాదాలు క్యాంపస్లోనే సద్దు మనగొట్టాల్సినటువంటి వీసీలు కానీ లేదంటే ప్రొఫెసర్లు కానీ ఇలాంటి కేసుల దాకా లేదంటే నిజంగానే కోర్టుల వరకు పిటిషన్ల వరకు వెళ్ళడానికి కారణాలు ఏంటి, అలాగే కుల మతాలకి వర్గాలకి కేంద్ర బిందువుగా యూనివర్సిటీలు ఎందుకు మారుతున్నాయి, దాంట్లో వస్తున్నటువంటి అసమానతలు ఏంటి, ఎక్కడ తప్పు జరుగుతోంది, దీనిపైన దృష్టి సారించాలన్నటువంటి క్యాంపస్లో ఉన్నటువంటి వీసీలు కానీ లేదంటే మిగతా సంబంధించిన ప్రొఫెసర్లు కావచ్చు లేదంటే కమిటీలు కావచ్చు, వీళ్ళంతా ఏం చేస్తున్నారు, నిజంగానే ఇలాంటి వ్యవహారాలు కొనసాగితే, ఇలాంటి కలహాలు కొనసాగితే, ఇలాంటి కుల మతాలకు సంబంధించిన విభేదాలు కానీ లేదంటే దాంతో కింది స్థాయిలో ఉన్నటువంటి కులాలపైన వివక్ష కానీ కొనసాగితే మరింత పెచ్చులు మీరే అవకాశం ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగితే దాదాపు మరికొంతమంది విద్యా కుసుమాలు రాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటిదాకా ఉన్నటువంటి దీంట్లో దాదాపు విద్యార్థులు చెప్తున్నారు దాంట్లో రాజకీయ నేతల ప్రమేయం ఉంది, కొంతమంది విద్యార్థి సంఘాలు చేస్తున్నాయి, అలాగే క్యాంపస్లో ఉన్నటువంటి వీసీలు కావచ్చు లేదంటే ప్రొఫెసర్లు కావచ్చు చాలా మంది పాత్ర ఉంది. ఇలాంటి వాటన్నిటిని
మొత్తం కూడా ఇలాంటి అసమానతలన్నింటినీ పక్కకు జరిపి ఇలాంటి విద్యాలయంలో కేంద్ర విశ్వవిద్యాలయంలో ఇలాంటి విద్యాబుద్ధులు నేర్పడానికి విశ్వవిద్యాలయంలో చాలా రాజకీయాలకు కేంద్ర బిందుగా మారింది కాబట్టి దానిపైన రూపు మార్పాలంటే మాత్రం మొత్తం కూడా అన్ని వ్యవస్థల్లో దాదాపు ఇటు రాజకీయ జోక్యాలు క్యాంపస్లో ఉండడానికి వీల్లేదు. దాంతో పాటుగా ఉన్నటువంటి ప్రొఫెసర్లు కానీ లేదంటే ఉన్నటువంటి వీసీలు కానీ కుల మతాలకు అతీతంగా విద్యార్థుల్ని ట్రీట్ చేయాలన్నటువంటి డిమాండ్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే దాదాపు 8 గంటల సమయంలో డెడ్ బాడీని తీసుకెళ్లారు కాబట్టి అక్కడ పోస్ట్ మార్టం చేయాల్సి ఉంది. ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేయాల్సి ఉంది. కానీ పోస్ట్ మార్టం నిర్వహించాలంటే వాళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరైతే వాళ్ళ తల్లి ఉంది కాబట్టి తల్లి సైన్ చేస్తేనే సిగ్నేచర్ చేసిన తర్వాతనే పోస్ట్ మార్టం ప్రక్రియ కొనసాగుతుంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన బంధువుల డిక్లరేషన్ చేయకుండా పోస్ట్ మార్టం నిర్వహించడానికి వీలేదు. దీంతో తల్లి ఇక్కడే ఉంది. డెడ్ బాడీని అయితే ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ తల్లి మాత్రం క్యాంపస్లోనే ఉంది కాబట్టి సైన్ చేయకుండా పోస్ట్ మార్టం చేయడానికైతే వీల్లేదు. మొత్తానికి ఏదేమైనా వీసీ దిగి రావాలి. వీసీ దీనిపైన వైస్ ఛాన్సలర్ స్పష్టమైనటువంటి వైఖరి చెప్పడంతో పాటుగా ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ స్పష్టంగా తెలియజేస్తే తప్ప తాను ఇక్కడ నుంచి జరిగేది లేదని తల్లి చెప్తోంది. దాంతో పాటుగా క్యాంపస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ మొత్తం కూడా అర్ధరాత్రి నుంచి ఇక్కడే బైఠాయించారు. క్యాంపస్లో ఉన్నటువంటి క్లాసెస్ని మొత్తం కూడా నిలిపేశారు. దీంతో పాటుగా పలు విద్యార్థి సంఘాలతో పాటుగా ప్రజా సంఘాలు దీనికి ఇప్పటికే మద్దతు ఇచ్చాయి. బంద్కు పలు క్యాంపస్లో జరుగుతున్న క్లాసులను కూడా బంద్కు పిలుపునిచ్చారు. ప్రజా సంఘాలకు సంబంధించిన నేతలు కూడా లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. క్యాంపస్ మొత్తం కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల్ని బయటికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. అలాగే ర్యాలీలు తీయకుండా అడ్డుకుంటున్నారు. లోపలికి వచ్చినటువంటి నేతల్ని కూడా ఎక్కడికక్కడే కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.